నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ, ఓటు హక్కు విలువను వివరించిన మున్సిపల్ కమిషనర్ బోస్. వినికొండ జూనియర్ సివిల్ జడ్జి ఏజీపీగా ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు నియామకం. అభినందనలు తెలిపిన న్యాయవాదులు. రోడ్లపై వాహనాల పార్కింగ్ పై పోలీసులు ప్రత్యేక దృష్టి. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్న పట్టణ సీఐ. వినికొండ పురపాలక సంఘం, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పులిచింతల డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు మున్సిపల్ కార్యాలయం నుండి శివయ్య స్తూపం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఒక యువ ఓటరు, 7 సీనియర్ సిటిజన్స్ ను సన్మానించినట్లు తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పాఠశాలలో నిర్వహించిన క్విజ్, డిబేట్, ఎస్ఐ రైటింగ్, దేశభక్తి పాటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా మనము వినుకొండ నియోజకవర్గం తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన సీనియర్ సిటిజన్స్కి అలాగే యంగ్ ఓటర్స్గా నమోదైన వాళ్ళకి, తర్వాత ఉద్యోగస్తులకి, ఇతర పౌరులకి నా యొక్క ధన్యవాదములు. ముఖ్యంగా ఈరోజు జనవరి 25వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన స్లోగన్ ఏంటంటే ఓట్ లైక్ నథింగ్, అంటే ఓట్ లాంటిది ఎక్కడ ఉండదు. తర్వాత ఐ యామ్ షూర్ ఫర్ ఓట్, అంటే నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను. ఈ స్లోగన్ని మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వటం జరిగింది. అంటే ఓటు లాంటి ఆయుధం ఇంకొకటి ఉండదు, అలాగే తప్పకుండా నేను ఓటు వేస్తాను అనే స్లోగను ప్రాతిపదిక ఈరోజు దినోత్సవం జరిపాము. మనము ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ మరియు ప్రతిజ్ఞ చేసి సీనియర్ సిటిజన్స్ సన్మానం చేసుకోవడం జరిగింది. అలాగే యంగ్ ఓటర్స్గా ఉన్న వాళ్ళు, నమోదైన వాళ్ళకి సన్మానం చేయటం జరిగింది. ఈ యొక్క దినోత్సవం పురస్కరించుకొని ముందుగానే వారం క్రితము మనము డిబేటు, ఎలక్ట్రీషియన్ ఇట్లాంటివన్నీ కూడా కండక్ట్ చేసి పిల్లలకి మనము మెరిట్ సర్టిఫికేట్స్ కూడా ప్రధానోత్సవం చేయటం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా మనకు వినుకొండ నియోజకవర్గ తరపున నిర్వహిస్తున్న పట్టణ మున్సిపాలిటీ వారు, వినుకొండ అర్బన్ మున్సిపాలిటీ ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళకి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు జనవరి 25 మరి జాతీయ ఓటర్ల దినోత్సవం 15వ వార్షికోత్సవ సందర్భంగా మరి పట్టణంలో వినుకొండ పురపాలక సంఘం, అర్బన్ రెవెన్యూ శాఖ వారి ఆధ్వర్యంలో మరి మన వినుకొండ స్పెషల్ కలెక్టర్ గారు శ్రీరాములు గారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీని నిర్వహించి తద్వారా మరి ఒక ప్రతిజ్ఞను కూడా చేయడం జరిగింది. ఆ తదుపరి యంగ్ ఓటర్ అయిన ఒకరికి, అట్లాగే సీనియర్ సిటిజన్స్ అనే ఈ 7 కూడా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం వినుకొండ పురపాలక సంఘం, రెవెన్యూ శాఖ వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి కొత్తగా 18 సంవత్సరాల నిండిన ఎవరైతే వయోజనులు ఉంటారో వారందరికీ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మరి 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించడం జరిగింది. దీనిలో భాగంగా 2011న అప్పటి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం మరి జాతీయ ఓటర్ల దినోత్సవం కదా ఈ కార్యక్రమాన్ని జనవరి 25న నిర్దేశించడం జరిగింది. దీనిలో భాగంగా మరి ఈరోజు మనం 15వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన
సీనియర్ సిటిజన్స్కి, మెప్మా సిబ్బంది వారికి, పురపాలక మరియు రెవెన్యూ సిబ్బంది వారందరికీ కూడా మరి కార్యక్రమం తరపున స్పెషల్ కలెక్టర్ గారు శ్రీరాములు గారి తరపున కూడా మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర గ్యారంటీ చట్టం కోసం 26వ తేదీన నర్సాపేటలో జరిగే కర్షక, కార్మిక, ప్రజా సంఘాల ర్యాలీను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలువలపూడి రాము పిలుపునిచ్చారు. నర్సాపేటలోని సిపిఎం కార్యాలయంలో అఖిలపక్ష కర్షక, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత 4 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలపై పోరాటాన్ని నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర గ్యారంటీ చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు జాతీయ స్థాయిలో అఖిలపక్ష రైతు సంఘాలు పిలుపు మేరకు గత 3 ఏళ్ల నుంచి నర్సాపేట కేంద్రంగా మన మార్కెట్ యార్డ్ నుండి గాంధీ పార్కు దాకా భారీగా ట్రాక్టర్ ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించమని జాతీయ ఎస్కేఎం పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సిపిఎం రైతు సంఘం మరి ప్రజా సంఘాలు ఈరోజు సిపిఎం కార్యాలయంలో ఈరోజు సమావేశమై 26వ తేదీ జరగబోయే ర్యాలీని జయప్రదం చేయాలని ఈరోజు ఇక్కడి నుంచి ఒక దిశని అందరం రైతు సంఘాలు, కార్మిక సంఘాలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీన మార్కెట్ యార్డు నుండి గాంధీ పార్కు దాకా భారీగా ర్యాలీని నిర్వహించాలని, అదేవిధంగా గాంధీ పార్కు వద్ద మానవహారాన్ని నిర్వహించుకోవాలని ఈరోజు ఇక్కడికి వచ్చిన అన్ని ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఒక నిర్ణయం చేయడం జరిగింది. మన దేశానికి ఆహార ధాన్యం పండించి పెట్టే రైతన్నకి ఇవాళ కష్టాల్లో ఉంటే ఆదుకోమని, ఆయన పండించే పంటలకు ఒక గిట్టుబాటు గ్యారంటీ చట్టం చేయమని, ఏదైతే జగత్ సింగ్ ధనేవాలా అనే ఒక రైతు నాయకుడు 57 రోజులు పైగా ఢిల్లీ నడిబొడ్డులో అయ్యా మా రైతులు పండించే పంటలకి గిట్టుబాటు ధర చట్టం చేయండి అని చెప్తే పట్టించుకునే నాదులు లేక ఆయన ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా చేయడం జరిగింది. అలవలసిందని ఒప్పుకోకూడదు. ప్రభుత్వం దిగొచ్చి ఈ ఫిబ్రవరి 14వ తారీఖు, 15వ తారీఖు ఈ అన్ని విషయాల మీద మేము మాట్లాడతాం. తనను నమ్మి ఇచ్చిన పదవికి మరింత బాధ్యతగా పనిచేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రజల, ప్రభుత్వ మన్ననలు పొందుతానని వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకి నేడు ఇన్ఛార్జి అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా బాధ్యతలు అందుకున్న సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు పేర్కొన్నారు. బాధ్యతలు తీసుకున్న జ్ఞానేశ్వరరావును బార్ అసోసియేషన్ అధ్యక్షులు KSMV నాయుడుతో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు అభినందిస్తూ సన్మానించారు. గత 23 సంవత్సరాలుగా వినుకొండ కోర్టులో న్యాయవాద వృత్తిలో ఉన్నాను. మరి మా సీనియర్లు సలహాలు, సూచనల మేరకు నాకు తోచినంత మేర న్యాయ సలహాలు అందిస్తూ, ఉచిత న్యాయ సలహాలు ఇస్తూ, ఉచితంగా న్యాయ సహాయాన్ని కూడా అందించున్నాను. మరి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మా సీనియర్ న్యాయవాదులు, మా సోదరులు నన్ను నమ్మి నా పేరుని ఏజీపీగా సిఫార్సు చేయించి ఏజీపీ పదవి వచ్చేందుకు సహకరించినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రభుత్వం తరఫున హుందాగా మా మూర్తి గారు చెప్పినట్లు నిష్పక్షపాతంగా ఎటువంటి మరి బయాస్గా లేకుండా అన్బయాస్డ్గా నా సర్వీస్ అందిస్తానని ఈ ఏజీపీ ద్వారా నేను మంచి పేరు తీసుకొని గతంలో ఈ పదవికి వన్నె తెచ్చినటువంటి రామకోటేశ్వరరావు గారు, సైదారావు గారు, కల్వతి శ్రీని గారు, హనుమంతరావు గారు, ఇంకా పెద్దలు ఈ చాలామంది ఏజీపీ పదవిని అలంకరించున్నారు. అనగా గోపాలకృష్ణమూర్తి గారు, వారందరిలాగానే నేను కూడా మంచి దారిలో ప్రయాణించి మంచి పేరు తెచ్చుకునే విధంగా ప్రజలకి మంచి న్యాయ సలహాలు అందిస్తూ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున ఈ పదవికి అలంకారంగా ఉంటానని చెప్పి ఆ విధంగా సహాయం అందిస్తూ, న్యాయ సహాయం అందిస్తూ ముందుకు పోతానని నాకు నమ్మి నాకు సపోర్ట్ చేసిన న్యాయవాద మిత్రులకి, సీనియర్ న్యాయవాదులకి, అట్లానే తోటి జూనియర్ న్యాయవాదులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి నాకు ఈ పదవి రావడానికి సహకరించినటువంటి రామకోటేశ్వరరావు గారికి, సైదారావు గారికి, కల్వత్ శ్రీని గారికి, గోపి గారికి, హనుమంతరావు గారికి, లోకా గారికి, మూర్తి గారికి, సిద్ధయ్య గారికి, ముఖ్యంగా మా బారు
తరపున మాకు బాగా సహచరుడు మేసాల శ్రీనివాసు, సిద్ధయ్య, బిఎస్లు గారు వీళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తూ ఉన్నాను. చెప్పండి. ముఖ్యంగా బార్ అసోసియేషన్కి అట్లానే ప్రెసిడెంట్ గారైనటువంటి కేశవ వినాయుడు గారికి, ఆ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు కాన్స్టిట్యూషన్ డే ఉంది. యాదృచ్ఛికంగా నాకు ఈ రోజు నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం నుంచి ఏజీపీ పదవిలో కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పి మరొకసారి విన్నవించుకుంటూ సిటీ కేబుల్ వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చెప్పండి సార్. ఈరోజు చాలా శుభదినము. మా మిత్రుడు ముప్పాల జ్ఞానేశ్వరరావు గారికి మన వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి గారి కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్గా గవర్నమెంట్ వారు నియమించేందుకు మేము బార్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. అతను వారి యొక్క సేవలను వినుకొండ నియోజకవర్గంలో అందజేసి ప్రజలను మన్నలను పొందాలని మేము శుభాకాంక్షలు చేస్తున్నాము. వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నూతనంగా అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్గా నియమితులైనటువంటి శ్రీ ముప్పాళ్ళ జ్ఞానేశ్వరరావు గారికి మా బార్ అసోసియేషన్ వినుకొండ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాము. వారికి ఈ పదవి అనేటటువంటిది వారి కీర్తి కిరీటంలో ఒక కలికితురాయి మాత్రమే. అలాగే జ్ఞానేశ్వరరావు గారు గతంలోనే అనేక సేవా కార్యక్రమాలు చేయటం కానివ్వండి, అలాగే చాలామంది క్లయింట్లకి ఉచితంగా న్యాయ సలహాలు అలాగే న్యాయ సహాయం అందించడం అనేటటువంటిది వారు గత 20 సంవత్సరాలు పైచిలుగ్గా ఈ బార్ అసోసియేషన్లో చేస్తూ ఉన్నారు. ఒక సీనియర్ న్యాయవాదిగా వారి యొక్క అనుభవాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వారు వారిని ఈ పదవికి తగిన వ్యక్తిగా మరి భావించి వారికి ఈ పదవి కట్టబెట్టడం అనేటటువంటిది ఇది చాలా శుభ పరిణామం. మరి జ్ఞానేశ్వరరావు గారు ఈ పదవిలో మరింతగా రాణించాలని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అడ్వకేట్ జనరల్ ఈ అడిషనల్ గవర్నమెంట్ ప్లేడర్ అనేటటువంటి పదవి అనేటటువంటిది చాలా సవాళ్లతో కూడుకున్నటువంటిది. ఎందుకంటే గతంలో చూసినటువంటి వ్యవహారాలన్నీ కూడాను చాలా వరకు సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు అనేటటువంటివి జ్ఞానేశ్వరరావు గారు సమర్థవంతంగా ఎదుర్కొని వాటన్నింటిలో కూడా మరి ప్రభుత్వానికి మేలు చేసే విధంగా వారు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారని చెప్పేసి ఆశిస్తూ వారికి మా బార్ అసోసియేషన్ తరఫు నుంచి మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ వారు ఈ పదవికి మరింత వన్నె చేకూర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. గత 23 సంవత్సరాల నుండి వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి మా తమ్ముడు ముప్పాల జ్ఞానేశ్వరరావు గారికి ఈ రోజున ప్రభుత్వం అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్గా నియమించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ముప్పాల జ్ఞానేశ్వరరావు యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే ఎవరికి ఏ ఆపదైనా సరే కోర్టుకు సంబంధించి ఏదైనా అవసరాలు ఉన్నా బయట ఉన్నటువంటి భేదాభికి ప్రజలకు ఏదైనా అవసరాలు ఉన్నా తక్షణం స్పందించి వెంటనే తనకు తోచినటువంటి ఆర్థిక సహాయాన్ని కానివ్వండి, తను చేయగలిగినటువంటి సేవలు కానివ్వండి మరి అందించడానికి ఎప్పుడూ కూడా ముందుంటాడు. అది మా అందరికి కూడా స్వయంగా తెలిసినటువంటి విషయం. అలాగే కాకుండా న్యాయవాదిగా కూడా మంచి విషయం ఉన్నటువంటి మరి న్యాయవాదిగా ఆయనకి పేరుంది. అలాగే ఈ గవర్నమెంట్ ప్లేడర్ పోస్ట్ అనేటువంటిది ప్రతి గవర్నమెంట్కి కూడా తరపున కేసులు వాదించడానికి ప్రతి కోర్టులో కూడా ఒక గవర్నమెంట్ ప్లేడర్ అవసరము. ఆ అవసరాన్ని గుర్తించి మరి ఈ రోజున అర్హత ఉన్నటువంటి మరి జ్ఞానేశ్వరరావు గారికి ఈ రోజున ఈ పదవి రావడం అనేటువంటిది చాలా మరి ఆనందకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ పదవికి మరి ఆయన పూర్తి న్యాయం చేసి ఏ విధమైన పక్షపాతం లేకుండా మరి ఆయన న్యాయవాదిగా గవర్నమెంట్ ప్లేడర్గా తన విధులు నిర్వర్తించాలని చెప్పి దాని ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా సోదరుడు జ్ఞానేశ్వరరావు గారికి ఈ రోజున అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్గా ప్రభుత్వాన్ని నియమించడం చాలా సంతోషకరమైన విషయం. జ్ఞానేశ్వరరావు గారి సేవలు న్యాయవాదిగా ఈ ప్రాంతంలో గత 20 సంవత్సరాలుగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. న్యాయ సహాయాన్ని తనకు తోచిన విధంగా చేస్తూనే ఉన్నాడు. ఇవాళ ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున కూడాను ఆయన పనిచేయడానికి ప్రభుత్వం నిర్ణయించి వారికి ఆర్డర్స్ కూడా ఇచ్చి ఉత్తర్వులు ఇచ్చి
ఆ స్థానంలో ఆయన పనిచేయడానికి అవకాశం కల్పించారు. వారు తప్పనిసరిగా తన పదవిలో చక్కగా రాణిస్తారని మాకందరికి కూడాను చాలా విశ్వాసం ఉంది. ఆయన యొక్క పదవి కాలం అంతా కూడాను చాలా స్వచ్ఛందంగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఆయన పనిచేస్తూ ఆ పోస్టుకి వన్నె తెస్తారని చెప్పేసి తేవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. అట్లాగనే ఈ పదవే కాదు, భవిష్యత్తులో కూడాను ఆయనకు మరిన్ని పదవులు దక్కి సేవ చేయడానికి అవకాశం రావాలని కూడా కోరుకుంటున్నాం, ఆకాంక్షిస్తున్నాం. ఈ సందర్భంగా మన న్యాయవాదులందరి తరఫున కూడాను జ్ఞానేశ్వర గారికి ఈరోజు మా మనస్ఫూర్తిగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. సర్వీస్ని ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి సర్వీస్ని ఇచ్చే దాంట్లో అది సొంతానికి ఉపయోగించుకోకుండా ఆ పదవికి మంచి సర్వీస్ని ఇచ్చి ప్రజలకి ఉపయోగపడే విధంగా వ్యవహరిస్తాడని మనం అందరం కూడా అభినందిస్తూ తనకి పదవి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎన్నికల్లో ఓటర్లను భాగస్వామ్యం చేసేందుకు 1950లో భారత ఎన్నికల సంఘం స్థాపించిన రోజుకు గుర్తుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నాయని ఈపూరు తహసీల్దార్ నళిని తెలిపారు. ఈపూరులో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. తహసీల్దార్ నళిని, ఎంఈఓ తులసి, టీడీపీ పార్టీ కన్వీనర్ రాపర్ల జగ్గారావు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. కొచ్చెర్ల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన ఎన్నికల మాక్ పోలింగ్ బూత్ లో ఓటర్ ఏ విధంగా ఓటు వేయాలి, సిబ్బంది విధి నిర్వహణ ఎలా ఉండాలో విద్యార్థులు చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పి కాలువ మీద ప్రజల సౌకర్యార్థం నిర్మించిన సీసీ రోడ్లపై అక్రమంగా 4-వీలర్ వాహనాలను పార్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందికరంగా మారిందని పట్టణ సిఐ శోభన్ బాబుకు ఫిర్యాదులు అందాయి. సిఐ ఆదేశాలతో ఎస్ఐ సత్యనారాయణ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. రోడ్డుపై పార్కింగ్ చేసి ఉన్న వాహనాలకు తాళాలు వేశారు. మరలా పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్ కు ఉత్తమ ప్రతిభ ఏఈఆర్ఓ పురస్కారం వరించింది. నేడు 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. తహసీల్దార్ సురేష్ నాయక్ ను దుశ్శాలువలతో సత్కరించి మెమోంటోను ప్రదానం చేశారు. తహసీల్దార్ కు ప్రముఖులు, తోటి తహసీల్దార్లు, సహ ఉద్యోగులు, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. సావిల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేడు జిల్లా ఎఫ్డిపి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ హనుమకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి, లేబొరేటరీలో రక్త పరీక్షల గురించి డాక్టర్ రాధాకృష్ణన్ ఆసుపత్రి సిబ్బందితో కలిసి సమీక్ష నిర్వహించారు. పాఠశాలలో జరిగే ఆరోగ్య కార్యక్రమాలలో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమయ్యే చికిత్స అందించాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.